బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఇంకెక్కడే కానీ లూజ్ ఉంది బిర్రు ఉంది అనే ప్రసక్తి రాకుండా కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరికి వచ్చి కుట్లు అనేది వేయించుకోకుండా సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. సో ఇది వచ్చేసి నేను ఏ విధంగా అంత ఈజీ మెథడ్ ఏదనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇట్లయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా చేతులు ఇలా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అంచులు అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ అంచు రెండు సమానంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి రఫ్ కుట్టు అయితే కుట్టండి, గట్టి కుట్టు వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ చెయ్యి ఈ కుట్టు సమానంగా ఉండేలాగా కింది మీదకి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సమానంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సో ఇది కూడా మనకు సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ టక్స్ వేసేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ కొద్దిగా సంగ దగ్గర కొంచెం చేయి కుట్టే కాడ కొంచెం కుట్టనే వేసుకోవచ్చు. కానీ మనకు నా కటింగ్ పద్ధతి ప్రకారంగా అయితే నాకు ఏది ఎక్కువ రాదు ఏది తక్కువ రాదు, పర్ఫెక్ట్గా అయితే వస్తారన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ రెండు సమానంగా ఈ లైన్ అనేది ఇట్లా చక్కగా ఉండాలన్నమాట. ఇక్కడ ఎక్కువ జరగకూడదు, ఇక్కడ ఎక్కువ జరగకూడదు. ఈ రెండు బ్యాక్ పార్ట్ రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇట్లా సమానంగా చక్కగా ఉండేసేయాలి. అయితే ఒక కుట్టనే వేసేసుకోవాలి. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా రెండు చేతులు సమానంగా పట్టేసుకొని, సో చూడండి ఇట్లా రెండు చేతులు సమానంగా పెట్టుకోవాలి. మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండకూడదు అనమాట. రెండు చేతులు ఇలా సమానంగా పెట్టేసుకొని, సో చూడండి ఈ విధంగా ఫస్ట్ గట్టి కుట్ట అనేది వేసుకోండి. వారకైతే కుట్ట అనేది వేసుకోండి. ఇట్లా రెండు చేతులు ఇట్లా సమానంగా కుట్ట అనేది ఒకసారిగా వచ్చేలాగా చూసుకొని కుట్ట అనేది బాగా చక్కగా వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు కలిపి ఇప్పుడు మనము మన బ్లౌజ్ కటింగ్లో కూడా నేను నడుము లూజ్ అయితే ఎప్పుడు చెప్పాను, నడుము లూజు కటింగ్ చేయమని చెప్పాను అనమాట. నడుము లూజు నేను అసలు కొలుచుకోను, కానీ సైడ్ కుట్లు వేసేటప్పుడు మాత్రం నడుము లూజుని బేస్ చేసుకొని సైడ్ కుట్లు అయితే వేస్తాను. అదేలాగా చూడండి, ఇక్కడ వచ్చేసి కాజా పట్టిని అయితే తీసేసేయండి, అలాగే ఆల్తీ బ్లౌజ్ కాజా పట్టిని అయితే తీసేసేయండి. ఇప్పుడు రెండు ఈ విధంగా పెట్టి కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజు అలాగే మనం కుట్టినటువంటి బ్లౌజు రెండు ఈ విధంగా కింద నడుము అనేది ఈ విధంగా పెట్టి కొలుచుకోవాలి. బాగా రెండు సాఫీ ఇట్లా కొద్దిగా ఇట్లా పట్టుకుంటూ చూసుకుంటూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో ఎంతవరకు వచ్చిందని నేను చెప్తాను. సో ఇది బ్లౌజ్ పీస్ నడుము అనేది ఇట్లా చెక్ చేసుకుంటున్నాను. సో నాకు బ్లౌజ్ పీస్ నడుము వచ్చేసి ఇక్కడ దాకైతే ఉంది, ఇక్కడ దాకా ఉంది. ఇదంతా మనకు ఇంకా ఎగస్ట్రా క్లాత్ అనమాట. ఈ ఎగస్ట్రా క్లాత్ను ఒకసారి ఇట్లా ఒక మడత వేసుకోండి, మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఇట్లా రెండు మడతలు వేసుకుంటే మనకు 4 మడతలు అయితే వస్తాయి అనమాట. 4 లేయర్స్ అయితే వస్తాయి. దీన్ని ఇప్పుడు టేప్ అయినా కొలుచుకోండి. ఒకవేళ మీ దగ్గర టోప్ లేకపోతే ఇట్లా 2 ఏళ్ళతోనైనా మనకి ఎక్కువ ఎంత క్లాత్ వస్తే ఇట్లా కొలుచుకొని చూసుకొని కానీ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. కానీ ఇప్పుడు మీకు టేప్ అయితే చూపిస్తున్నా. ఇదంతా ఎగస్ట్రా క్లాత్ అనమాట. ఫీచర్లో లావ్ అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం. సో ఇది వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 1.1 అయితే వచ్చింది. సో దీన్ని మనము ఇక్కడ కింద అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1.1 చూడండి, ఇక్కడ 1.1 ఇక్కడ కింద అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ కుట్టు కాంచి అంటే మనం ఇక్కడ సైడ్ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు కాంచి కొలుచుకోవాలన్నమాట. ఇది మనం కుట్టేసినది ఈ కుట్టు కాడికి కొలుచుకోవాలి. సో చూడండి ఇక్కడ కుట్టేసినాము, ఇది కుట్టేసినది అనమాట. దీంతో లెక్క జామలే, దీని కాడ నుంచి కొలుచుకోవాలన్నమాట. 1.1 ఇక్కడ నుంచి పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కుట్లు వేసుకోవాలని చెప్తా చూడండి. మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. అంటే ఎట్లా అంటే మనం టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇదనమాట. టైట్ ఫిట్టింగ్ కుట్టి ఇది. అలాగే హ్యాండ్ లూజ్ కూడా చూసుకుందాం ఒకసారి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ వారం నుంచి ఇట్లా ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా ఇట్లా కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ దాకైతే ఉంది హ్యాండ్ లూజు. సో ఇది ఇట్లా మనం ఈ కుట్టు కలిసేలాగా టైట్ ఫిట్టింగ్ కుట్టు అయితే వేసుకోవాలి. కానీ మనం ఫస్ట్ ఇది వేసుకోకూడదు. దీని పక్కల స్టిచ్చర్ లాగితే కుట్లు ఇప్పుకోవడం కోసం క్లాత్ పెట్టుకున్నాం చూడండి, అక్కడ సైడ్ ఒక 2 మార్కింగ్స్ అని ఇట్లా వేసుకోండి. అలాగే ఇక్కడ సైడ్ కూడా చేతి కాడ ఇటు సైడ్ 2 మార్కింగ్స్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ మార్కింగ్ ఎంత, ఈ మార్కింగ్ కాంచి కుట్లనే వేసుకోవాలి. అప్పుడు మనకు చక్కని కుట్లు అయితే వచ్చేస్తాయి. సో చూడండి, అలాగే చెయ్యి ఈ వారది ఒకటి మార్కింగ్ అనేది కట్ చేసి ఇప్పుడు దాని ప్రకారంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫస్ట్ ఈ లాస్ట్ నుంచి ఇట్లా ఫస్ట్ కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకొని మళ్ళీ హ్యాండ్
హ్యాండ్ కాంచి లాస్ట్ నుంచి రెండో కుట్టు అనమాట ఇది. మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు లాస్ట్కి వస్తుంది. సో చూసారు కదా కుట్లు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, ఇట్లా రావాలన్నమాట కుట్లు. సో చూడండి ఇక్కడ వచ్చేసి నడుము లూజు, మనకి ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ కుట్టు అయితే కుడుతున్నాం. సో ఇంకా మనం చక్కగా కొలసాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈస్గా నడుము ఒకటి కొలుచుకొని చేయి ఒకటి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఇట్లా, ఇంకా మనకి ఏం అవసరం లేదండి. చూడండి మన క్లాత్ కూడా చక్కగా వచ్చేసింది. చూడండి కుట్లు అనేవి ఎంత చక్కగా వచ్చేసాయో ఇట్లా అనేది రావాలన్నమాట. మన కుట్లు మీకు బాగా కనిపిస్తున్నాయి కదా, ఇట్లా రావాలన్నమాట కుట్లు. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా ఇదే విధంగానే కుట్లు అనేవి వేసేసుకోవాలి. సో చూడండి ఇది వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనకు కొలత తీసుకొని అట్లా మార్కింగ్ చేసినటువంటి కుట్టు అనమాట అది మార్కింగ్. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఎడమ చేయి లూజ్ ఎడమ చేయి కొలత తీసుకోవాలి, రైట్ చేయి అంటే కుడి చేయి లూజు కుడి చేతితో కొలతనే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి కుడి చేయి లా ఉంటుంది, కొంతమందికి ఎడమ చేయి సన్నగా ఉంటుంది. సో ఆల్ది బ్లౌజ్ ప్రకారంగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్లు అనమాట ఇవి. కానీ మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చేద్దాం, అందుకోసం ఇక్కడ ఒక 2 కుట్లనే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చివర నుంచి లాస్ట్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అక్కడ గట్టి కుట్టు అని తొక్కిన తర్వాత క్లాత్ అనేది ఇట్లా సాఫీగా అనుకొని ఇట్లా చక్కగా కుట్టు అనేది వేసుకుంటూ రాలి. ఇదే విధంగానే మనం ఇంకా సంగ కొలసాల్సిన అవసరం లేదండి. మనం మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్స్ ప్రకారంగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. దారం అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి దారం అయితే వేసుకుంటున్నా. సో వేరే కలర్ కొంచెం దారం కనిపించేలాగానే వేస్తున్నానండి. సో ఇది రెండో కుట్టు అనమాట. ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ కుట్టు నుంచి చక్కగా ఇట్లా పట్టుకొని ఈ చెయ్యి అనేది ఇట్లా అంగబెట్టండి క్లాత్, లేదంటే మడతలు పట్టిపోతాయి. ఇట్లా చక్కగా కుట్టని రన్ చేసి మనకి ఇక్కడ చేయి లూజ్ ఉందా ఆ లూజ్ వరకు ఇట్లా కుట్టని రన్ చేసేయాలి. సో చూసారు కదా ఈ విధంగా క్లాత్ అనేది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చక్కగా. సో ఈ విధంగా కుట్లు అనేది చక్కగా వస్తాయండి. మీకు చూడండి ఎక్కడే కానీ లూజులు అట్లా ఏం లేకుండా మనం మార్కింగ్ చేసినటువంటి కుట్టు మీదనే కుట్టు అనేది వచ్చేసింది. చూడండి చూసారు కదా ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా, కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఈ మార్కింగ్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మార్కింగ్ ప్రకారంగా మనకు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది. సో ఇంత ఈజీగా అయితే ఉంటుందండి. ఇట్లా నడుము లూజ్తో మనం కొలతలు తీసుకున్నట్లయితే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడే కానీ లూజు బిర్రు అనే ప్రసక్తి అనేది ఏమి ఉండదండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. సో చూడండి ఈ విధంగా చూస్తారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.